ప్రభు నామమునకు మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రేమైన వార్లరా, దేవాది దేవుని యొక్క మహాకృప చొప్పున, ఆయన కనికరం చొప్పున ఈ రీతిగా మరొకసారి దేవుని మాటలు మీతో పంచుకొనుటకు దేవాది దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దినదినము నూతనమైన మాటలతో మీ గృహాలను దర్శిస్తూ ఇంకా విశ్వాసంలో బలపడుటకు, స్థిరపడుటకు, ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుటకు అనుదినము మనం ధ్యానిస్తున్న మాటలైనప్పటికీ ఏదో ఒక మాట, దేవుని మాట మన హృదయాలను తాకి మనలో ఉన్న ప్రతి బలహీనతలను తొలగించుకొనుటకు, ఇంకా బలాన్ని పెంపొందించుకొనుటకు దేవాది దేవుడు కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో మనము రుణస్థులమై ఉన్నాం. మంచిది ప్రియమైన వాళ్ళరా, సమయం చూస్తుండగానే చాలా వేగవంతంగా గతించిపోతుంది. మొన్నటికి మొన్న మనం నూతన సంవత్సరం అని చెప్పుకున్నాము. అంతలోకే మాసాలు చాలా త్వరితంగా గతించిపోతున్న కాలాన్ని మళ్ళా మనం తిరిగి తెచ్చుకోలేం. కానీ ఉన్న కాలాన్ని, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయనలో నిత్యము ఎల్లప్పుడూ బలపడుతున్నట్లయితేనా ఆయనకు ఇంకా మనం సమీపంగా ఉన్న వారలమై ఉన్నాం. మంచిది ప్రియమైన వాళ్ళరా, నేటి దినకాలం దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమనగా, దేవునితో కలిసి నడిచిన కుటుంబములు. దేవునితో కలిసి నడిచిన కుటుంబములు. చాలా కుటుంబాలు దేవుని సన్నిధానంలో గడుపుతున్నారు. పరిశుద్ధ లేఖనాలలో చూసినట్లయితే చాలామంది వారే కాకుండా, వారి వ్యక్తిగతమే కాకుండా, వారితో పాటు వారి కుటుంబ సభ్యులైతే మీ కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో నిత్యము గడుపుతూనే వారు చాలామంది ఉన్నారు. నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక 3 కుటుంబాలను ఎంచుకున్నాను. 3 కుటుంబాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని కాదు, కానీ చాలా ఉన్నాయి. ప్రాముఖ్యమైనటి 3 మాత్రమే ఎంచుకున్నాం. ఆ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మనము కూడా మన కుటుంబం అంతా దేవునితో కలిసి నడుస్తున్నామా లేదా, ఎక్కడన్నా జారిపోయి ఉన్నామో లేదో ఒకసారి గమనించి సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. మొదటిగా మనం లేఖనాలను ధ్యానం చేసుకున్నట్లయితేనా, పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న దేవుని మాటలను మనం చదువుకున్నట్లయితేనా, ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితేనా, దేవునితో ప్రప్రథమంగా నడిచిన కుటుంబం ఏదన్నా ఉంది అంటే హానోకు కుటుంబం. చాలా మందికి తెలుసు హానోకు గారి గురించి. ఏదో ఒక సందర్భంలో చాలామంది ఈ మాటలు దాటి వెళ్తూ ఉంటారు, ధ్యానం చేసుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి నేటి దినకాలం కూడా ఈ శ్రేష్టమైన సమయంలో దేవునితో కలిసిన కుటుంబము, కలిసి నడిచిన కుటుంబం ఏదన్నా ఉందంటే ప్రథమంగా మనం తెలియజేసుకోవాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటేనా హానోకు గారు. హానోకు అనగా అర్థం ఏమంటే ప్రతిష్ఠించబడిన వారే అనే అర్థం. అంటే దేవునికి ప్రత్యేకించబడిన వాడు అనే అర్థం. హానోకు బ్రతికిన దినములన్నీ ఎన్నంట 365 అంటే 365 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచినాడు. అతని వయస్సు 65 సంవత్సరాలు. సంవత్సరానికి ఎన్ని దినాలు? 365 దినాలు. ప్రతి సంవత్సరము దేవునితో నడుస్తూ, ప్రతి దినము ఈ సమయం అనేది కోల్పోకోకుండా దేవాది దేవునితో ప్రార్థన ద్వారా దేవాది దేవుడు చెప్పే ప్రతి మాటలను ఆలకిస్తూ దేవునితో కలిసి నడిచిన వ్యక్తి ఎవరంటే హానోకు గారు. 23వ వచనంలో మనం చూసినట్లయితే హానోకు గురించి కొన్ని మాటలు ఉన్నాయి. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమంటేనా,
365 సంవత్సరాలు హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు అంటే హానోకుకు కుటుంబం లేదంట, ఉంది. కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, భార్య ఉంది, బంధుమిత్రాదులు అందరూ ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ దేవునితో కలిసి నడుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళరా, దేవునితో కలిసి నడుస్తున్న సమయంలో దేవునితో సహవాసం చేస్తున్న హానోక్కి సమస్యలు ఎదురు రాలేదా? ఇబ్బందులు ఎదురు రాలేదా? అనేకమైన శోధనలు ఎదురు రాలేదా? సంసారం అనిన తర్వాత, కుటుంబం అనిన తర్వాత ఏవో ఒక కారణాలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. వాటినన్నింటినీ అధిగమిస్తూ, అంటే నాకు సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ దినం నేను దేవునితో సహవాసం చేయలేనని వెనకడుగు వేయలేదండి హానోకు గారు. ఎన్ని ఎదురీతలు ఎదురైనప్పటికీ, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనప్పటికీ తను ఏర్పాటు చేసుకున్న గమ్యం దేవునితో నడచడం, దేవునితో మాట్లాడడం. కాబట్టి ఏ సమయాన్ని కోల్పోక దేవునితో నడుస్తూ వస్తున్నారు. నేటి దినకాలంలో మనం చూసినట్లయితేనా చాలా కుటుంబాలు, ఉదాహరణకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏదైనా ఒక వివాహానికి వెళ్ళాలా, ఒక శుభకార్యానికి వెళ్ళాలా, పలానా ఊరికి వెళ్ళాలంటే కుటుంబ సమేతంగా ఇంట్లో ఎంతమంది ఉంటామో అందరూ బయలుదేరి వెళ్తారు, ఇంటికి బీగాలు వేసుకొని. అంతే, మేము పలానా చోటుకి వెళ్తున్నాం, కొన్ని దినాలు అక్కడే ఉంటాం, మేము ఇప్పుడే రాము అనేసి బీగాలు వేసుకొని కుటుంబ సమేతంగా వెళ్ళిపోతారు, ఏ ఒక్కరు ఇంటి దగ్గర ఉండకోకుండా. అదే కుటుంబ సమేతంగా ఒక వివాహానికి వెళ్తున్న మీరు కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానంలో ఎందుకు గడపలేకున్నారు? చాలామందిని గమనిస్తే భార్య వస్తే భర్త రాడు ప్రార్థనకి, భర్త వస్తే భార్య రాదు ప్రార్థనకి. వీరిరువురు వచ్చినారంటే పిల్లలు ఏమైపోయి ఉంటారో తెలియదు. వాళ్ళ ఎప్పుడు దేవుని సన్నిధానంలో కనబడరు. ఎంతసేపు బయట ఆటలే, లోక సంబంధమైన ఆలోచనలే, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారే. కానీ హానోకు తిన్న దేవునితో ప్రతి దినము 365 సంవత్సరాలు అతను బ్రతికిన దినములన్నీ దేవునితో నడుస్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మన కుటుంబాల పరిస్థితి ఎలా ఉన్నాయి? కంటిన్యూగా ఒక వారం, ఆదివారం మొదలుకొని మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు సంఘ కార్యక్రమాలలో, సంఘ పరిచర్యలలో ఏదన్నా కూడికలు జరుగుతున్నప్పుడు కుటుంబం అంతా కలిసి ఉంటున్నామా? దేవుని సన్నిధానంలో ఆరాధిస్తున్నామా? గమనించవలసిన వారమై ఉన్నాం. ఏ కూడికకు కూడా ఎవరు కూడా సరిత హాజరు కావడం లేదు. ఎందుకంటే లోక సంబంధమైన ఆలోచనలు. అయ్యో, ఈరోజు ప్రార్థనకి వెళ్తే రావాల్సిన జీతం ఏమైపోతుందో, అధికారి ఏమంటాడో, పై అధికారి దగ్గర నేను తలదించుకోవాలనే. కానీలే, ఆయనతో మాటలు పడే కంటే ఆదివారం ఆరాధన ఎగరగొట్టి ఇంకొక గంట సేపు ఓటీపీనా ఏదో అంటారు కదండి, ఎక్కువ సమయం పని చేయడానికి, దాంట్లో గడిపితే ఒక 600, 500, 1000 రూపాయలు ఎంతో కొంత ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఏం పర్వాలేదు, ఆదివారం అయినా పర్వాలేదని ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క కార్యక్రమాలు, వాళ్ళ ఉద్యోగానికి వెళ్తుంటారు. పని చేసుకునే వాళ్ళంటేనా, ఇదిగో ఈరోజు కాంక్రీట్కి వెళ్తే ఎక్స్ట్రా కూలి వస్తుంది కాబట్టి పర్వాలేదు, ఆదివారం ఎగిరిపోయినా పర్వాలేదని మధ్యాహ్నం వరకే కదా, కావాలంటే సాయంత్రం కూడుకుందాంలే. అప్పుడేమన్నా ప్రభురాత్రి భోజనం ఉంటుందా? దేవుని వాక్యము వివరించేది ఏమన్నా ఉంటుందా? అట్లా వ్యక్తిగతంగా చాలామంది దేవుని సన్నిధానానికి కోల్పోతూనే ఉన్నారు. ఆయనతో నడచడం చాలా వరకు తగ్గించుకుంటూనే ఉన్నారు నేటి కాలంలో. ఎంతసేపు తమ పనులే, తమ సొంత కార్యంలోనే చూసుకుంటున్నారే కానీ దేవుని యొక్క పని విషయంలో కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానంలో గడపాలి. హానోకు రీతిగా హానోకు తన కుటుంబంతో కలిసి ఎలాగూ దేవునితో నడుస్తూ అలాగే పరమునకు కొనిపోబడినాడు. నేను కూడా ఒకవేళ నేను క్రమంగా దేవుని సన్నిధానంలో ఆరాధిస్తున్నప్పుడు, దేవుడు నన్ను ఎత్తబడినప్పుడు నా కుటుంబం విడవబడుతుంది. నా కుటుంబం విడవబడినప్పుడు ఎంత రోదన, ఎంత శోధన ఉంటారు, బాధల్లో ఉంటారు. అలా బాధ వేదన పడుకోకుండా నా కుటుంబం అంతా పరమునకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కుటుంబ సమేతంగా దేవునితో నడవాలి. హానోకు తన కుటుంబాన్నంతటినీ దేవునితో నడుస్తూ
దేవుని సన్నిధానంలో గడుపుతూ పరమునకు తీసుకోబడి వెళ్ళినాడు. అలాగే మనం చూసినట్లయితే నా రెండో వ్యక్తి, మొదటి వ్యక్తిని చూసినట్లయితే హానోకు తన కుటుంబంతో కలిసి దేవునితో నడుస్తూ వెళ్ళిపోయినాడు, పరమునకు చేరుకున్నాడు. అలాగే రెండో వ్యక్తిని చూద్దాము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవాను సేవించుట యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో మీరు ఎవరిని సేవించెదరో నది అందరిని నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో మీ పితరుల దేవతలను సేవించెదరో అమోరియుల దేశమున అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో వారి దేవతలను సేవించెదరో నేడే మీరు కోరుకొనుడి నేడే మీరు కోరుకొనుడి. మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. యెహోవాను సేవించెదము అనెను. చాలా చక్కటి మాట అండి. యెహోషువ గారు ఈ రీతిగా తెలియజేస్తున్నారు. ఏమంత చెప్తున్నారు? మీరెవరినైతే సేవిస్తారో వాళ్ళని సేవించుకోండి, నేనును నా కుటుంబము నీతి సూర్యుడైన యేసు ప్రభుల వారిని, ఆ దేవాది దేవుణ్ణే సేవిస్తాము అని అంత గొప్పగా చెప్పవలసిన కారణం ఏమొచ్చింది అంటే, మనం మొదటి వచనంలో మనం చూసినట్లయితేనా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితేనా గొప్ప ఆధిక్యత యెహోషువకు వచ్చింది. ఏమంట? యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. చాలండి, యెహోషువకి ఇలాగ సెలవిచ్చెను. ఎవరంట? యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత మోషే దేవుని పక్షాన నిలబడి 6 లక్షల కాలు బలమైన ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో సనుగులు, ఎన్నెన్నో ఇరకాటాలు, వీటన్నింటినీ తాలుకుంటూ వాళ్ళు నడిపిస్తున్నాడు. దేవుడు ముందుగా ఉండి ఆయన చేసిన ప్రతి సూచక క్రియలు, అద్భుత కార్యాలు అన్నీ అక్కడున్న జనాంగం అంతా చూస్తున్నారు. ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా వాళ్ళు పోషించబడుతున్నారు. అలా జరుగుతున్న సమయంలో మోషే గారు మృతి పొందినారు. చెప్పినాడు, అయ్యా మోషే, ఇదిగో నువ్వు ఆ కానాను దేశాన్ని చూస్తావు కానీ అందులో ప్రవేశించవు అన్నాడు. చూశాడు, చనిపోయినాడు. ఆయన చనిపోయిన తర్వాత మోషే మీద చేతుల మీద నీళ్లు వేస్తూ ఉన్న యెహోషువ అంటే, యెహోషువ మోషేకు గొప్ప పరిచారం చేస్తూ వచ్చినాడు. మంచి పరిచారకుడుగా ఉన్నాడు. మోషే ఏ పనులు చెప్తున్నాడో ఆ పనులన్నీ యెహోషువ చేస్తున్నాడు. అలా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న యెహోషువను దేవుడు నిలబెట్టినప్పుడు ఆ 1వ అధ్యాయం మొత్తం చదివితేనా, మొదటి అధ్యాయం మొత్తం చదివితేనా, తండ్రి ఇంత జనాంగాన్ని నేను ఎలాగ నడిపించగలను? మోషే అయితే నడిపించగలిగినాడు కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు కానీ నేను వీటన్నింటినీ భరించలేనప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, జడియకుము, నిబ్బరము కలిగి ఉండు. నేను మోషేకు ఏ రీతిగా తోడై ఉన్నానో అదే రీతిగా నీకు తోడై ఉండి నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మోషే తర్వాత అంత గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు యెహోషువ. దేవుడు ఏ మాటలైతే చెప్తూ వచ్చినాడో, నువ్వు ఇలా నడుచుకో, ఇలా చేయి, ఇలా ప్రవర్తించు, ఇలా మాట్లాడు అన్నప్పుడు వాటన్నింటినీ చేస్తున్నప్పుడు యెహోషువ కాలంలో కూడా ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు జరిగించినాడు. చూడండి, యోర్దాను నది ఏకరాశిగా నిలబడేటట్లు చేసినాడు యాజకుల పాదాలు మోపగానే. ఎరికో కోట గోడలు దేవుని స్తుతించడం ద్వారా ఎరికో కోట గోడలు కూలిపోయినాయి. ఎన్నో గొప్ప విజయాలు. మరి ముఖ్యంగా చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో ఒక్క మానవుని యొక్క ప్రార్థన ద్వారా ఏమాగిపోయినాయి? సూర్యచంద్రాదులు ఒక్క దినాన అలాగే నిలిచిపోయినాయండి. అంత గొప్ప ప్రార్థనాపరుడు యెహోషువ. ఆయన ప్రార్థించగానే, తండ్రి ఇంకా యుద్ధము మోపుగా జరుగుతుంది, ఇంకా సైన్యం ఎక్కువగా ఉంది, సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ నిలిగిపో అని ప్రార్థన చేయగానే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వాటి స్థానాలలో అలాగే ఉంచినప్పుడు గొప్ప కార్యాలు యెహోషువ ద్వారా దేవుడు జరిగించినాడు. అలాంటి యెహోషువ ఈ 24వ అధ్యాయంలో అంటున్నారు, అయ్యా
ఇదిగో నది అద్దరి తర్వాత మీరు ఎన్నో సూచక కార్యాలు చూసినారు, దేవుని ద్వారా ఎన్నో అద్భుతాలు చూసినారు, దేవుడు ఇచ్చే గొప్ప మన్నాను మీరు భుజించినారు. ఇన్ని గొప్ప కార్యాలు దేవుని ద్వారా రుచి చూసిన మీరు ఎవరిని సేవిస్తారో మీరే తెలుసుకోండి. ఇంకా మేము బయలుదేవతల్ని, విగ్రహారాధనలేని వీటినే పూజిస్తామంటే అక్కడే ఉండి సేవించుకోండి. కానీ నేను మటుకు మీ దరికి రాను, మీ జోలికి రాను. నేను నా కుటుంబము దేవుణ్ణి సేవిస్తాం. అంటే యెహోషువతో పాటు తన కుటుంబము కూడా దేవునితో కలిసి నడిచాయండి, దేవుణ్ణి ఆరాధించాయి. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మన కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో కలిసి గొప్ప దేవుని ఆరాధిస్తున్నామా? ఎలా ఆరాధిస్తున్నాం? ఒకప్పుడు పాపిగా ఉన్నాం, పాపపు స్థితిలో ఉన్నాం, పడి చెడిపోయి భ్రష్టమైన జీవితాన్ని జీవిస్తున్న మనల్ని దేవుడు లేవనెత్తినాడు. ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టినప్పుడు మన కుటుంబానికి దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్తున్నారా లేదా? మేమైతే మా బిడ్డలకు చెప్తూ ఉంటామండి. మొదటి నుంచి మా స్థితిగతులు ఎలా ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు మేము అనుభవించి వచ్చినామో ప్రతి దినము నేనైనా దైవజనులు గారైనా ఎప్పుడైనా కానీ వాళ్ళ మాట విననప్పుడు, కొంచెం త్రోవ తొలుగుతున్నప్పుడు, అంటే చెడ్డ త్రోవలో వెళ్ళడం లేదు కానీ పిల్ల మూర్ఖం అంటారు కదా, ఆ మూర్ఖపు స్వభావము వచ్చినప్పుడు వెంటనే అణిచివేయడానికి దేవుని మాటలు హెచ్చరిస్తాం. మా పరిస్థితి ఇలాంటి స్థితిలో వచ్చిన మేము దేవుడు ఈ స్థితిలో నిలవబెట్టినాడంటే అందుకు కారణం దేవుని సన్నిధానంలో మోకరించి దేవుని ఆరాధించడం. ఏ సమస్య వచ్చినా వెంటనే చాలామంది ఏమంటారంటే లోకం వైపు, మనుషుల వైపు, బంధువుల వైపు, అధికారుల వైపు, వీళ్ళ ద్వారా సహాయం కలుగుతుంది, ఈ సమస్య వీళ్ళ ద్వారా తీరిపోతుంది, మాకు నెమ్మది కలుగుతుందని చుట్టూ చూస్తుంటారే కానీ చుట్టూ నలుదిశలో ఉన్న దేవుని మాత్రం చూడలేరండి. మాకెన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఆ సమస్యలను బట్టి కృంగిపోక, మనుషుల వైపు చూడక దేవుని పాదాల సన్నిధికి వచ్చి, దేవా నీవు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరున్నారు నాయనా, నీవే జోక్యం చేసుకొని ఈ సమస్య నుంచి మమ్మల్ని విడిపించు, మా స్థితిగతులను మార్చు, నిన్నే సేవిస్తున్నాం, నిన్నే నమ్ముకున్నామని ఆయన పాదాల చెంత గోజాడుతున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా లేవనెత్తుతున్నాడండి. ఏ దినానికి కావాల్సిన ప్రతి ఈవులతో దేవుడు మమ్మల్ని తృప్తిపరుస్తున్నాడండి. ఈ గొప్ప కార్యాలన్నీ దేవుడు మా ఎడల చేసినాడని మీ బిడ్డలకు మీరు పంచుకుంటున్నారా? దేవుని యొక్క కార్యాలు. యెహోషువ తన జీవితంలో జరిగిన ప్రతి వాటిని తన కుటుంబంలో పంచుకుంటున్నాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్తున్నాడు. మీరైతే ఎట్లయినా ఎవరినైనా సేవించుకోండి. ఆయన అద్భుత కార్యాలు చూసినారు, ఆయన గొప్ప కార్యాలు రుచి చూసినారు, ఆయన మహత్కార్యాలన్నింటినీ గ్రహించినారు. అయినప్పటికీ మీరు యువతలకే వెళ్ళిపోతామంటే వెళ్ళండి, కానీ మేము మీతో సహవాసం చేయము, నేను నా కుటుంబం ఎప్పుడు నీతి సూర్యునే సేవిస్తామని గొప్ప ధైర్యంతో చెప్పి ఉన్నాడండి. హానోకు తన కుటుంబంతో కలిసి దేవునితో నడిచినాడు, పరమునకు చేరబడినాడు. పరమునకు చేరుతున్నప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, హానోకు ఇంతవరకు వచ్చినావు కదా, ఇంకా కొద్ది దూరం నడుచు, నాతో పాటు పరముకు వెళ్తావంటే, అయ్యో ప్రభువా నా కుటుంబం ఏమైపోతుందో, నా భార్య బిడ్డలు ఏమైపోతారో, వాళ్ళు చిన్నపిల్లలు కదా అని ఆలోచించలేదు. అలాగా ప్రభువా, అలాగే ఆయనతో పాటు వెళ్ళిపోయినాడు. కుటుంబాన్ని దేవుడే చూసుకుంటాడని యెహోషువ అంటున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు మా జీవితాలలో చేసిన దేవుణ్ణి మేము విడిచిపెట్టాము, ఆయన్ని నమ్ముకొని ఉంటాము, ఆయన మీదే ఆధారపడి ఉంటాము, ఆయనతోనే నడుస్తామని యెహోషువ తన కుటుంబాన్ని దేవునితో నడిపించినాడు. చివరిగా ఇంకొకరిని చూద్దామా? క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వెళ్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా ఒక స్త్రీ గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల
రోమియుల ప్రవాహ స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. 13వ వచనం కూడా చూద్దాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. చాలండి. ఇక్కడ ఒక స్త్రీ, ఆమె పేరు చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏం పేరు? ఆమె పేరు లూదియా అనగా అర్థం ఏమంటేనా ప్రసవ వేదన అని అర్థం. ఏమంట? ప్రసవం అంటే వేదనతో కూడుకున్న స్త్రీ. అక్కడ మాసిదోనియా పట్టణంలో ఆమె పని చేసుకుంటుంది. ఏం పని చేసుకుంటుంది ఆమె? తుయాతైర పట్టణస్థురాలు. ఆమె అక్కడ ఊదారంగు పొడిని, అది చాలా విలువైన పొడి, వస్త్రాలకు వేసుకునేది. ఆ పొడిని గొప్ప గొప్ప ఘనులు మాత్రమే కొనే స్థితిలో ఉంటారు. అలాంటి వర్తక వ్యాపారస్తురాలైన ఈమె ఒకానొక దినాన వ్యాపారం ముగించుకొని ఆమె పొడి అంతా అమ్ముకొని వెళ్తున్నప్పుడు నదీ తీరమున, సముద్ర తీరమున పౌలు గారు అక్కడ కూర్చుని కొంతమంది కూడుకున్నప్పుడు దేవుని మాటలు పంచుతున్నప్పుడు ఆమె అక్కడికొచ్చి దేవుని మాటలు వింటుంది. అంటే ఈమె ఉదయం అంతా వ్యాపారం చేసింది కదా, అలసిపోయింది. ఆ బుట్ట నెత్తి మీద పెట్టుకొని పొడిని అమ్ముతూ ఉన్నప్పుడు ఆ బరువు, ఆ అలసట అదంతా తీర్చుకోవాలనేసి ఆమె అక్కడ కూర్చున్నప్పుడు దేవాది దేవుని యొక్క మాటలు ఆమె హృదయాన్ని తాకినాయి. ఎలా? ఒకప్పుడు ఆమె హృదయం మూయబడింది. దేవుని మాటలు లేక, దేవుని వాక్యం లేక, ఏమీ లేక ఎంతసేపు లోక సంబంధమైన వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఎలా తన జీవనాన్ని కొనసాగించాలి, తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఇలా ఆలోచిస్తున్న ఈమెకు దేవుని యొక్క మాటలు ఆమె హృదయం, అక్కడే రాయబడి ఉంది కదా, ప్రభు ఆమె హృదయంను తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఎంతమంది దేవుని మాటల యందు లక్ష్యముంచుతున్నారు? ఇట్లా విని ఇట్లా వదిలేస్తున్నారు. అంటే మందిరంలో కూర్చున్నంతసేపు దేవుని మాటల యందు గురి కలిగి, ఓ దేవుడు మా కోసం ఇన్ని కార్యాలు చేసినాడు, మా కోసం బలి అయినాడు, ఎంతగానో నలవగొట్టబడ్డాడు, మా కోసం ఎంతగానో వేదన చెందినాడు అని ఇంత కూర్చున్నంతసేపు హృదయం ఉప్పొంగిపోయి దేవుని మాటలతో ఇక మీదట నేను అలా జీవించకూడదు, లోక సంబంధమైన ఆలోచనలతో నేను బ్రతకకూడదు, బ్రతికితే క్రీస్తు కోసమే నేను బ్రతకాలని దృఢమైన గొప్ప సంకల్పంతో దేవుని మాటలు వినిన మాటలు హృదయంలో పదిలపరచుకొనక చెవులలోనే ఉంచుకొని మందిరపు గుమ్మం దాటగానే ఎక్కడ ఉండగలము? అంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలమా? మనతో కాదులే అనేసి అక్కడే వదిలేసి మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోయేవారు చాలామంది ఉన్నారని. సోమవారం నుండి శనివారం వరకు లోకానుసారమైన జీవితంతో జీవిస్తూ మోసాలు, గొడవలు, కొట్లాటలు, కోపలు, ప్రతి శరీర కార్యాలన్నీ జరిగించుకొని ఆదివారం పునరుత్థాన దినాన దేవుని పరిశుద్ధ దినం అన్నప్పుడు వైట్ అండ్ వైట్లో వచ్చి మేము పరిశుద్ధులం అని ఆ 2 గంటల సేపు దేవుని మాటలు విందు లక్ష్యం ఉంచుతారు. దేవుని మాటలు వినిన తర్వాత తిరిగి లోకానుసారమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆమె అలా లేదండి. ఎలా ఉందంట? ఎప్పుడైతే దేవుని మాటలు ఆమె హృదయంలో పదిలపరుచుకునిందో, ఆ మాటలు ఎందు లక్ష్యం ఉంచిందో, కింది వచనాలలో చూసినట్లయితేనా 15వ వచనంలో ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు చాలండి. ఆమె ఒక్కతే రక్షించబడలేదండి, ఆమె కుటుంబం అంతా రక్షణలోనికి నడిపించగలిగింది. ఈ మాటలు వింటున్న ప్రియమైన వార్లారా, నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే రక్షించబడ్డావా?
నీవు నీ భర్త మాత్రమే రక్షించబడితే చాలా? నశించిపోతున్న వారు నీ కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. మీరు మాత్రమే పరముకు వెళ్ళాలా? దేవుని సన్నిధానంలో మీరు మాత్రమే ఉండాలా? వాళ్ళు పడి చెడిపోవాలనా? అలా కాదండి. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, రక్షణ వస్త్రాన్ని నువ్వు కలిగి ఉన్నావో, నా కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి, రక్షణ వస్త్రాలు ధరించాలి, దేవుని సన్నిధానంలో నా కుటుంబం అంతా కలిగి ఉండాలని ఆలోచన ఎప్పుడు చేస్తావు? చూడండి, ఈమె ఒక్కతే రక్షించబడలేదు, ఆమెతో పాటు తన కుటుంబం అంతా రక్షించబడి దైవజనులను తన కుటుంబానికి ఆహ్వానిస్తుంది. అయ్యలారా, నేను భక్తిగల స్త్రీని అనుకుంటే నా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి అని దేవుడు అంటున్నాడు. ఇంకా లోకంలోనే పడి చెడిపోతావా? పాప యూబులోనే కూరుకొని పోతావా? నీకోసం నా రక్తాన్ని కార్చను. నువ్వు పాప యూబులో కూరుకొని పోకోకుండా ఉండడానికి నా రక్తాన్ని చిందించి నీ పాపమంతా కడిగివేసి నిన్ను పరిశుద్ధునిగా తీర్చిదను. నీవు కూడా నీ కుటుంబాన్ని రక్షణ మార్గంలోనికి నడిపించని అదే అంటున్నారు కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఈ దినాన్ని దాటిపోవకండి. ప్రతి ఒక్కరూ సమయం ఉండగానే రక్షించబడి దేవుని సన్నిధానంలో గడుపుతూ, దేవా నీ మాటలేందు మేము లక్ష్యం ఉంచినాము. అలనాడు హనోకు తన కుటుంబాన్ని ఏ రీతిగా దేవునితో నడుస్తూ తన కుటుంబాన్ని దేవుని సన్నిధానికి నడిపించినాడో, యెహోషువ గారు కూడా నేనును నా కుటుంబం అంతా నీతి సూర్యుని కొలుస్తామన్నట్లు మేము కూడా మీ సన్నిధానంలో మా కుటుంబం అంతా మేము కొలిచేవారుగా, లూదియా తను మాత్రమే రక్షించబడి తన కుటుంబాన్ని మర్చిపోలేదు, తన కుటుంబము కూడా రక్షించబడుటకు వాళ్ళందరినీ దేవుని సన్నిధానానికి నడిపించిన రీతిగా మేము కూడా మా కుటుంబం అంతా రక్షణ భాగ్యంలోనికి వచ్చి ఏ ఒక్కరము నశించిపోకుండా ఈ లోకంలోనే మిగిలిపోకోకుండా నీ సన్నిధానానికి మీరు వచ్చే సమయానికి మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు కృప చూపించిన ఆయన అని ఎందరైతే తీర్మానం చేసుకుని ఉన్నారో తలలో ఉంచినట్లయితే నా ప్రార్థన చేసుకున్నాం. మహాఘనుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ శ్రేష్టమైన సమయంలో మీ అమూల్యమైన మాటలను ధ్యానించుటకు మీరు కృప చూపించిన విధానానికి స్తోత్రము నాయన. అవును తండ్రి, మీతో కలిసిన కుటుంబాలు తండ్రి మీ సన్నిధానంలో గడుపుతూ మీ శ్రేష్టమైన మాటలను ధ్యానిస్తూ దేవా మీరిచ్చిన రక్షణ వస్త్రాన్ని ధరించి తండ్రి వారు ఏ రీతిగా తండ్రి మీతో కలిసి నడిచినాయో తండ్రి మేము కూడా మా కుటుంబం అంతా తండ్రి మీతో కలిసి నడుచుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. ఎందరైతే రక్షణ భాగ్యము లేక రక్షణ వస్త్రము లేక ఇంకా పాపంలోనే కూరుకొని పోయి ఉన్నారో, పాప యూబులో మునిగి ఉన్నారో తండ్రి, అట్టి వారిని లేవనెత్తండి నైనా. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇంకా లోకంలో పడి చెడక తండ్రి మారు మనసు పొందుకొని నిజరక్షకుడు మీరేని గుర్తెరిగి తండ్రి రక్షించబడి బాప్తీసం తీసుకొని తండ్రి మీ సన్నిధానంలో అలనాడు అపోస్తుల బోధ యందు తండ్రి మీ బిడ్డలు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగా తండ్రి ఎల్లప్పుడూ మీ సన్నిధానంలో ఎడతెగక తండ్రి మీ సన్నిధానంలో ఉంటూ తండ్రి మీ శరీర రక్తములను పాయనం చేస్తూ మీ వాక్యం వింటూ తండ్రి ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ మీకు సాక్షులుగా జీవించుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం నాయన. ప్రతి బిడ్డలకు తండ్రి రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. తండ్రి మీ రాకడకు ఎత్తబడే గుంపులు మేమందరం ఉండుటకు తండ్రి కృప చూపించమని అడుగుతూ మమ్ములు మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామమును హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.